హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బ్యాలెట్. టెక్నాలజీ పెరిగే కొద్దీ అదే రేంజ్లో రకరకాల మోసాలు కూడా వెలుగు చూస్తున్నాయి. అయితే ఈజీ మనీకి అలవాటు పడ్డ మాయగాళ్ళు అమాయకులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. బట్ తాజాగా హైదరాబాద్లో ఓ మాయలేడి బండారం అయితే బయటపడిపోయింది. అసలు తను ఏం చేసింది, ఎలాంటి మోసానికి పాల్పడింది అంటే అద్దె కార్ల పేర్లతో 2.5 కోట్ల విలువైన 21 కార్లను కొట్టేసిందట. చాలా ఈజీగా కార్ల యజమానులకు టోకరా వేసేసింది. అది కూడా 2 నెలల కాలంలోనే అంతా జరిగిపోయిందట. దీంతో ఫిర్యాదులు అందుకున్న రాయదుర్గం పోలీసులు పక్కా నిఘాతో ముఠా గుట్టురట్టయితే చేశారు. హైదరాబాద్ మహానగరం గచ్చిబౌలిలోని టెలికాం నగర్ కు చెందిన జూపూడి ఉషా గృహిణి అనారోగ్య కారణాలతో కొంతకాలం క్రితం ఆమె భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనలు చేస్తోంది. దానికి ఓ పథకం వేసిన ఆమె తన వద్ద డ్రైవర్ గా పనిచేసిన మల్లేష్ తో కలిసి కార్ల దందాకు తెరలేపింది. దీంతో ఈజీ మనీ కోసం ఇద్దరు కలిసి పక్కగా ప్లాన్ చేశారు. నగరంలో పెరుగుతున్న అద్దె కార్ల మోసును క్యాష్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు వద్ద కార్లను అద్దె పేరుతో తీసుకున్నారు. మొత్తానికి ఆ కార్లను అత్తాపూర్లో ఉంటున్న కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన సాగర్, పాటిల్, జమనే, అనిల్ కుమార్ అనే వ్యక్తులకైతే ఆ అద్దె కార్లు తీసుకొని అమ్మేసింది. మొత్తానికి ఖరీదైన కార్లను సైతం కూడా చాలా చౌకగా 2 లక్షల నుంచి 3 లక్షలకు వాటిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అయితే కార్లను కిరాయికి తిప్పుతామని, నెల నెల అద్దె భారీగా చెల్లిస్తామని తెలిపిన వారి ద్వారా ప్రచారం చేశారు. ఇక అందరికీ ప్రచారం అంది, తొందరగా డబ్బు వస్తుంది కదా ఎందుకు అని చెప్పి అద్దె కార్లను కూడా వాళ్ళకి అందజేశారు యజమానులు. కొంతమంది కార్ల యజమానులను నమ్మించి 21 కార్లు అద్దెకు తీసుకున్నారట. అయితే కొద్ది రోజుల తర్వాత వాహనాలను కర్ణాటక రాష్ట్రం తరలించేశారు. కార్లకు అమర్చిన GPS-లను తొలగించేశారు. అయితే యజమానుల వద్ద తీసుకున్న ధ్రువపత్రాలతో కర్ణాటకలోని పలు నగరాల్లో అద్దెకు ఇచ్చి సొమ్ము కూడా చేసుకున్నారు. అయితే కొన్ని రోజులుగా కార్ల యజమానులను అద్దె చెల్లించకపోవడంతో అనుమానం వచ్చింది యజమానులకు. కార్లు ఎక్కడా అని నిలదీయడంతో కారు చోరీ అయిందని, పోలీసులకు ఫిర్యాదు చేశామని, దొరకగానే కారుతో పాటు అద్దె చెల్లిస్తామని బురిడి కొట్టేస్తూ వస్తున్నారట. అయితే ఉషా చెబుతున్న మాటల్లో అనుమానం వచ్చిన కొంతమంది కార్ల యజమానులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, డీసీపీ వినీత్ ఆదేశాలతో ఏసీపీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సతీష్ టీం రంగంలోకి దిగింది. ఆమె ముఠాను అదుపులోకి తీసుకొని విచారించగా అస్సలు మోసం వెలుగులోకి వచ్చింది. అయితే అద్దెకు తీసుకున్న కార్లను కర్ణాటకకు తరలించి అద్దెకు తిప్పుతూ నెల రోజుల్లో 60 లక్షలకు పైగా సంపాదించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కార్ల యజమానులను అద్దె ఇవ్వకుండా 20 లక్షల అప్పులు తీసుకుందట. మొత్తానికి ముఠాలో కీలకంగా వ్యవహరించిన డ్రైవర్ సొంతింటి నిర్మాణానికి ఖర్చు చేసినట్లుగా కూడా పోలీసుల విచారణలో తెలిసిపోయింది. పోలీసులు 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే పక్కా నిఘా ఉంచిన పోలీసులు ఉషాతో పాటు ఆమెకు సహకరించిన ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా కార్లను అద్దెకి ఇచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుడ్డిగా నమ్మి మోసపోవద్దని చెబుతున్నారు. అయితే కార్లను తీసుకెళ్లే వాళ్ళ పూర్తి వివరాలు కూడా మీ వద్ద ఉండాలి. ఈవెన్ ఆ పూర్తి వివరాలు తెలిసిన తరువాతే మీరు కార్లు అనేవి అద్దెలకు ఇవ్వాలని, ఆ తర్వాత మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని హెచ్చరిస్తున్నారు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే మనం ప్రొసీడ్ అయితే దానిలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు.